అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ గారు అంటే యుఎస్ ప్రధాని వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మీరు కనుక యుద్ధాన్ని విరమించుకోకపోయినట్లయితే మీతో జరిపేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో, వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సమాప్తం చేస్తామని చెప్పి వారు చెప్పారు. కానీ వారు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు. మీరు అసలు ఎవరు, మా భారతదేశ ఆంతరింగిక వ్యవహారాల్లో కలిగించుకునేటువంటి అవసరము లేదు, మీకు ఆ హక్కు లేదు. మీరు వ్యాపార లావాదేవీలు, ఉగ్రవాదాన్ని ఒకే గాడి మీద మీరు ఈ రెండింటినీ కూడా చూసేటువంటి అవకాశం లేదు. కనుక మీ బెదిరింపులకి మేము బెదిరిపోమని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉన్నది అని చెప్పి పాకిస్తాన్ మన బెదిరిస్తుందో ఆ బెదిరింపుకు కూడా భారతదేశం లొంగదు, బెదిరిపోదు అని చెప్పి ఒక గట్టి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఏదైతే భారతదేశం ఒక బలమైనటువంటి నాయకత్వం, బలంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు, దేశ ప్రధాని అయితే బాగుంటుంది అని చెప్పి భావించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించింది. అది మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరులకి న్యాయం చేయాలి, దేశంలో ఉన్నటువంటి పేదలకి నిజమైన సంక్షేమాన్ని అందించాలి, దేశంలో ఉన్నటువంటి మహిళలకి నిజమైనటువంటి సాధికారతను అందించాలి. వీటన్నిటినీ లక్ష్యంగా పెట్టుకుని గత 11 సంవత్సరాల కాలం అందించినటువంటి సుపరిపాలన, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి చేస్తున్నటువంటి న్యాయాన్ని ఇవన్నీ చూసి ఆకలింపు చేసుకున్నటువంటి సందర్భంలో సోదరిమణి జాకియా గారు, వారి భర్త గారు ఇంతకుముందు ఆయన మార్కెట్ చైర్మన్గా కూడా ఉన్నారు రాయచోట్లో, ఉమ్మడి రాష్ట్రానికి. టీడీపీలో మైనార్టీ కార్యదర్శిగా చేశారు, తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు వారు లేరు, పరంపదించారు. అయితే వారి పరంపదించిన తర్వాత జాకియా గారు వైఎస్ఆర్సీపీలో వెళ్ళినటువంటి సందర్భంలో వారికి లెజిస్లేటివ్ కౌన్సిల్లో వారికి సీట్ ఇవ్వటం మాత్రమే కాకుండా తర్వాత చైర్మన్ చేశారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి, ఇందాక చెప్పాను, ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందిస్తూ, దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ, అవినీతి అనేటువంటి పదానికి తావు లేకుండా, ఇందాక చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి, అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో, కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనారిటీలకు ఇవ్వమని కానీ, జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనారిటీలకి ఇవ్వమని కానీ, లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకి ఇస్తే అది మైనారిటీ పేదలకి ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ